నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. భారత్ను ప్రపంచ వేదికపై ఎవరైనా ప్రశంసిస్తే మనకు ఆనందమే. కానీ ఒక విదేశీ ప్రధాని తన వ్యక్తిగత పుస్తకంలోనే భారతదేశంపై తనకున్న అభిమానాన్ని, ఢిల్లీ తనకు కలిగించిన అనుభూతిని, భారత ప్రజలు ఇచ్చిన ఆత్మీయ స్వాగతాన్ని ఇంత హృదయపూర్వకంగా రాయడం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి వార్తే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి భారతదేశంపై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఒకప్పుడు కేవలం దౌత్య సంబంధాలకే పరిమితమైన భారత్ ఇటలీ సంబంధాలు ఇప్పుడు వ్యక్తిగత స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, రక్షణ రంగం, టెక్నాలజీ, ఇండో పసిఫిక్ భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. అందుకే జార్జియా మెలోనీ తాజా వ్యాఖ్యలు కేవలం ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు మాత్రమే కాదు, అవి ప్రపంచ వేదికపై భారతదేశంకు పెరుగుతున్న ప్రతిష్టకు మరో గుర్తుగా కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరు గత 2 సంవత్సరాలుగా భారతీయులకు బాగా పరిచయమైంది. ముఖ్యంగా G20 సదస్సు, రైసినా డైలాగ్ సందర్భంగా ఆమె భారత పర్యటనలు, ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె భేటీలు, ఇద్దరి మధ్య కనిపించిన ఆత్మీయత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మెలోడీ అనే పదం కూడా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ గా మారింది. మెలోనీ మరియు మోడీ పేర్లను కలిపి నెటిజన్లు సరదాగా మెలోడీ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వటం ఆ స్నేహానికి మరో సరదా కోణాన్ని జోడించింది. ప్రపంచ నాయకుల మధ్య ఇలాంటి సహజమైన అనుబంధం చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఆ విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ జార్జియా మెలోనీ వార్తల్లోకి రావటం కారణం ఆమె రాసిన కొత్త పుస్తకం జార్జియాస్ విజన్. ఈ పుస్తకంలో ఆమె రాజకీయ జీవితం, అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ నాయకులతో అనుభవాలు, ఇటలీ భవిష్యత్పై తన ఆలోచనలతో పాటు భారత పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా వివరించారు. ముఖ్యంగా ఢిల్లీ చేరుకున్న సమయంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని ఆమె ఎంతో భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్తున్నప్పుడు రోడ్లకి ఇరువైపులా తన భారీ పోస్టర్లు కనిపించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె రాశారు. ఒక విదేశీ దేశంలో ఇంత ఆత్మీయ స్వాగతం లభిస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజానీ సరదాగా, ఈ స్పందన చూస్తుంటే మీరు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 10 లక్షల మెజారిటీతో గెలుస్తారు అని చెప్పారని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఈ చిన్న సంఘటనను ఆమె ఎంతో ఆప్యాయంగా తన పుస్తకంలో ప్రస్తావించడం ఇప్పుడు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు భారతదేశం ఎందుకు ఇంత ఘనంగా విదేశీ నాయకులకు స్వాగతం పలుకుతోంది? దీనికి ఒక పెద్ద దౌత్యపరమైన అర్థం ఉంది. గత 10 ఏళ్లలో భారత విదేశాంగ విధానం గణనీయంగా మారింది. ప్రపంచంలోని ప్రతి కీలక దేశంతో సమతుల్య సంబంధాలు కొనసాగించడం, పరస్పర గౌరవం పెంచడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం అనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది. G20 సదస్సు సందర్భంగా ఢిల్లీలో ప్రపంచ నాయకులకు ఇచ్చిన స్వాగతం కూడా అదే వ్యూహంలో భాగం. భారత సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం కూడా అందులో ఉంది. మెలోనీ తన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం భారత్కు ఒక రకంగా అంతర్జాతీయ ప్రశంసగా భావించవచ్చు. జార్జియా మెలోనీ భారత్కు 2 సార్లు వచ్చారు. మొదట 2023లో రైసినా డైలాగ్ లో పాల్గొన్నారు. తరువాత G20 శిఖరాగ్ర సమావేశం కోసం మళ్లీ భారత్ ను సందర్శించారు. ఈ 2 పర్యటనలోనూ భారత్ ఇటలీ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. రక్షణ రంగంలో సహకారం, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇటలీ యూరోప్లోని ప్రధాన పారిశ్రామిక శక్తుల్లో ఒకటి. భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ 2 దేశాల భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ ఇటలీ సంబంధాల చరిత్రను పరిశీలిస్తే ఒకప్పుడు ఈ సంబంధాలు అంత సజావుగా లేవు. ముఖ్యంగా 2012లో జరిగిన ఇటాలియన్ మెరైన్ కేసు 2 దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు కారణమైంది. కొంతకాలం సంబంధాలు చల్లబడిపోయాయి. కానీ ఆ తర్వాత 2 దేశాలు పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ముందుకు సాగాయి. ప్రస్తుతం వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, విద్య, పరిశోధన, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఏర్పడింది. ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి 2 దేశాల రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే. భారత్కు ఇటలీ ఎందుకు ముఖ్యమైన దేశం? ఇటలీ యూరోపియన్ యూనియన్లో ప్రముఖ ఆర్థిక శక్తి. యంత్రాలు, ఆటోమొబైల్ భాగాలు, ఫ్యాషన్, రక్షణ పరిశ్రమ, మెషిన్ టూల్స్, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. మరోవైపు భారత్ ఐటీ, ఫార్మా, స్టార్టప్లు, డిజిటల్ సేవలు, అంతరిక్ష రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ 2 దేశాల సామర్థ్యాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండడంతో పెట్టుబడులు, సంయుక్త పరిశోధనలు, తయారీ రంగంలో భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.
చైనా ప్రభావం, సరఫరా గొలుసుల మార్పులు, ఇంధన భద్రత వంటి అంశాలు ప్రపంచ దేశాలను కొత్త భాగస్వామ్యాల కోసం ఆలోచింపచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్, ఇటలీ వంటి ప్రజాస్వామ్య దేశాలు మరింత దగ్గరవుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సముద్ర భద్రత, స్వేచ్ఛాయుత వాణిజ్యం వంటి అంశాలపై కూడా రెండు దేశాలు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా కూడా ఈ సంబంధాలను ప్రజలకు మరింత దగ్గర చేసింది. మోదీ, మెలోనీ కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూశారు. హెల్లో ఫ్రమ్ ద మెలోడీ టీమ్ అనే వ్యాఖ్యతో ఆ ఫోటో వైరల్ కావటం, ప్రపంచ మీడియా దానిపై కథనాలు రాయటం, యువతలో ఆసక్తి పెరగటం వంటి పరిణామాలు సాధారణ దౌత్య సంబంధాలను ప్రజాదరణ పొందేలా చేశాయి. రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహం కూడా కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఉదాహరణ చూపించింది. మెలోనీ తన పుస్తకంలో భారత ప్రజల ఆతిథ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం కూడా భారత్ సాఫ్ట్ పవర్ కు నిదర్శనం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, ఆహారం, సంగీతం, యోగా, ఆధ్యాత్మికత, ప్రజల ఆత్మీయత ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు విదేశీ నాయకులు కూడా వాటిని బహిరంగంగా ప్రశంసించడం భారత ప్రతిష్టను మరింత పెంచుతోంది. ఈ సంఘటనను కేవలం ఒక సరదా వ్యాఖ్యగా మాత్రమే చూడలేం. ఇది భారతదేశం ప్రపంచ వేదికపై సాధిస్తున్న దౌత్య విజయాల ప్రతిబింబం కూడా. ఒకప్పుడు ప్రపంచ దేశాల ఆహ్వానం కూడా ఎదురు చూసే భారత్ ఇప్పుడు ప్రపంచ నాయకులు రావాలనుకునే దేశంగా మారింది. భారతదేశంలో జరిగే అంతర్జాతీయ సమావేశాలు, ప్రపంచ నాయకులకు ఇచ్చే ఆతిథ్యం, పెరుగుతున్న ఆర్థిక శక్తి, టెక్నాలజీ సామర్థ్యం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచ రాజకీయాల్లో కీలక కేంద్రంగా నిలబెడుతున్నాయి. అందుకే జార్జియా మెలోనీ పుస్తకంలోని ఈ చిన్న సంఘటన వెనుక ఒక పెద్ద సందేశం దాగి ఉంది. ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, విశ్వసనీయ భాగస్వామి, ప్రజాస్వామ్య శక్తి, భవిష్యత్ ఆర్థిక కేంద్రం, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతోంది. ఢిల్లీలో తనకు లభించిన స్వాగతాన్ని మెలోనీ జీవితాంతం గుర్తుంచుకునే అనుభవంగా పేర్కొనడం, భారత ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం, భారతదేశంపై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడం ఇవన్నీ భారత్కు ప్రపంచ వేదికపై పెరుగుతున్న గౌరవానికి మరో ఉదాహరణగా నిలిచిపోయాయి.